మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నారు. మరి ఉదయ కాలాన్ని ఇచ్చారు. అందరం బట్టి దేవునికి మహిమ. ఉదయకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ధ్యానించుకుందాం. మరి ఈరోజు వాక్యాంశము యుగ పురుషుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్తమ పురుషుడు, యుగ పురుషుడు, లేకపోతే దేవుని యొక్క నిజ కుమారుడు, లేకపోతే పరిపూర్ణమైన మానవుడు ఎవరైనా ఉంటే యేసు ప్రభువారని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం గమనించినట్లయితే అనేక మంది గొప్పవారు ఉన్నారు. గ్రీకుల్లో అనేక తత్వవేత్తలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోక్రటీస్ శిష్యుడు, ప్లాటో కానీ, ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అయినటువంటి అలెగ్జాండర్, మనకందరికి తెలుసు, గ్రీకు వీరుడు. ఈయన ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప జయశీలుడు. ఇంకా చాలా మందిని మనం గమనించినట్లయితే ప్రపంచంలో అనేక గొప్ప జ్ఞానులు, పండితులు ఉన్నారు. కానీ మనం గమనిస్తాం, ఒక కాలమానాన్ని మనము గుర్తించాలన్నా, కాలమానాన్ని లెక్కించాలన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగము అనేది ఎక్కడి నుంచి ప్రారంభించింది, దేనికి ముందు దేని తర్వాత అనేది మనం గమనించినట్లయితే చూస్తాం. సాధారణంగా జనరల్గా ఎవరైనా చెప్తారు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని మనం చదువుకుంటాం. చూడండి, ఏ బుక్లో అయినా సరే మరి ఒకటి మెన్షన్ చేసేటప్పుడు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఎక్కడ ఏ తరగతులు నిర్వహించలేదు, ఏ క్లాసెస్ పెట్టలేదు, ఆయన ఏ విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీలో PhD చేయలేదు. కానీ ఆయన మరి గొప్ప యుగ పురుషుడిగా ఉన్నట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యుగాన్నే మరి మార్చిన వాడిగా చూస్తాం కదా. మరి అట్లాగూ మనం గమనించినట్లయితే చరిత్ర కూడా ఏమి చెప్తుంది ప్రభువారి గురించి స్పష్టంగా ఆయనతో ఉన్నవారు రాశారు. మత్తయి, మార్కు, లూకా మనం గమనించినట్లయితే 1వ శతాబ్దంలో మరి వీళ్ళు 40-50 సంవత్సరాల లోపు ఉన్నవారు ఆయన చరిత్ర గురించి తెలియజేశారు. ఒక విషయాన్ని తెలియచేయాలంటే అది మనకు తెలిసై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారికి అవగాహన కల్పించడమే కాకుండా యోహాను రాసిన పత్రికలో చెప్తారు శిష్యులు, మేము కనులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మరి దేన్ని తాకి చూచితమో అని అంటారు. అంటే స్పష్టంగా వారు ప్రభుత్వం ఉన్నారు. ఆ ఉన్నవారే ఈ చరిత్రను రాశారు. ప్రభువారి పుట్టుక గురించి కానీ, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన మరణం గురించి కానీ తెలియజేశారు. ఆయన రక్షణ గురించి, ఆయన రాజ్య విషయాలను ప్రకటించిన విషయాలను మెన్షన్ చేయటం చూస్తాం. మరి కొండ మీద ప్రసంగాన్ని మనం గమనించితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రసంగం అనేది ఆ ప్రపంచంలో ప్రతి మేధావి కూడా చదివి ఉంటాడు. ఆ ప్రపంచంలో మన భారతదేశంలో గాంధీ మహాత్ముడు కూడా ఇంగ్లాండ్ బారిస్టర్గా చదువుకి వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ ధ్యానం చేసినప్పుడు ఈ కొండ మీద ప్రసంగం కూడా చదివాడు. ఆయన తన ఆటోబయోగ్రఫీలో యేసు ప్రభువు గురించి తెలియజేస్తూ ఆ యొక్క కొండ మీద ప్రసంగం గాంధీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, గాంధీ మహాత్ముడిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మేధావులని కూడా మెన్షన్ చేయకుండా యేసు ప్రభువుని మెన్షన్ చేశారంటే నిజంగా కాలమానం ప్రకారం, లేకపోతే అనేక మంది సైంటిస్టులు, అనేక మంది మేధావులు ఉన్నప్పటికీ ప్రభువారిని ఒక ఉన్నతమైన ఫస్ట్ ప్లేస్లో ఉంచారు ఈ భూమి మీద పుట్టిన వారిలో. దానికి కారణం ఏంటంటే ఆయన దైవ కుమారుడని తెలియజేయబడుతుంది, పరలోకం నుండి వచ్చినవాడని తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక సమయంలో ఆయన బోధిస్తూ ఉన్న సమయాల్లో వారి శిష్యులతో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం గమనించి, యేసు పిలుపుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. తనతో ఉన్నవారు ఇచ్చిన సాక్ష్యం చూడండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తను చెప్పించుకుంటున్నాడని కాదు వారి చేత, నిజంగా వారు మనస్ఫూర్తిగా చెప్పారు ఆ విషయాన్ని. వారు చూశారు, శిష్యులు దగ్గరుండి చనిపోయేవారిని లేపటం, కుంటి వాళ్ళు నడవటం, గుడ్డి వాళ్ళు చూడటం. వారు అందరూ పడవలో కలిసి వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు తుఫాను గద్దించాడు, ఆగిపోయింది, నిమ్మళమాయన అని అంటుంది బైబిల్లో. మరి అలాంటి విషయాలని ప్రత్యక్షంగా చూశారు. వారు ఏ విధంగా చెప్పలేకుండా ఉంటారు?
చెప్పగలరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఆయన నిజంగా యుగ పురుషుడు. ఆయన మించిన వారు ఎవరు లేరు, ఆయన్ని పోలిన వారు కూడా ఎవరు లేరు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం మనకు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. చరిత్రలో కూడా చెప్తుంది, అదేదో మాయా కథలుగా కాదు, ఇది చరిత్ర. ఆయన ఏమి చేశాడు, ఆయన ఏ విధంగా జీవించాడు ఈ భూమి మీద. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాలు ఏ పరిచయం చేశాడు అన్నీ కూడా నిశ్చితంగా వారు రాయగలిగారు. కాబట్టి ప్రేమ దేవునిలో నిజంగా ఆయన యుగపురుషుడుగా ఉన్నాడు. దేవాతి దేవుడు సర్వోన్నతుని కుమారుడిగా మరలా తిరిగి రానయ్యన్నాడు. సకల మానవాళ్ళని ఆయన విశ్వాసం ఉంచిన వారిని కూడా తీసుకెళ్ళటానికి మరి రానయ్యన్నాడు. కాబట్టి మనమందరం సిద్ధపడి ఉండాలి, రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. అవును, నిజమైన కుమారుడమైన క్రీస్తు అని నేను నమ్ముచున్నానని మరి శిష్యులు వారి సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. అవునయ్యా, యుగపురుషుడిగా మేము చూస్తా ఉన్నాం. నిజంగా ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినారు. గొప్ప దేవుడు, మరణాన్ని గెలిచి లేచిన వాడవు, సజీవుడిగా లేచారు. తద్వారా ఎవరైతే మరణించారో వారందరినీ లేపుకెళ్ళటకు సమర్థుడిగా మీరు నాయన ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ అలాంటి మేందైన విశ్వాసం మాకును, మా ప్రియులకి, మా దేశవాసులకి, ప్రపంచంలో ప్రతి ప్రజకి దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాస చర్మానుకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.